యస్యాస్తే మహిమానం ఆత్మనైవ త్వద్వల్లభోపి ప్రభుః అని చెప్పి అంటారు ఆయన. తల్లి, నీ యొక్క గొప్పదనాన్ని నీ ప్రియుడైన ఆ స్వామి కూడా తెలియలేకుండా ఉన్నాడు. ఆయన్ని సర్వజ్ఞుడు అంటాం కదా, మనం సర్వం సహా చక్రవర్తి అంటూ ఉన్నాం కదా, ఆయన్ని సర్వజ్ఞాని అని అంటున్నాం కదా. ఇన్ని విషయాలు తెలిసినా ఇంత మహాజ్ఞాని అయినటువంటి ఆ పరమాత్మే నీ యొక్క గొప్పదనాన్ని గురించి సంపూర్ణంగా వర్ణించగలిగిన సామర్థ్యం సరిపోకుండా ఉన్నాడమ్మా. ఇక సాధారణమైన మేమెక్కడ నిన్ను స్తుతిస్తాము? అంతంత గొప్పవాళ్లే చేయలేనటువంటి పని సాధారణమైన మేమెక్కడ చేయగలం కదా. అది మనకు చెప్తూ ఉన్నారన్నమాట. చెప్తూ దేవి త్వన్మహిమావధి నహరిణా నాపిత్వయా జ్ఞాయతే అని అంటారు ఆళ్వాన్ల వారు. మా నీ గురించి గొప్పదనం ఎవరూ చెప్పలేరు అని చెప్పి స్తోతించటానికి ఈ స్పృహకు మధ్య ఉండేటువంటి దూరాన్ని మనకు తెలియచేస్తూ విరించాదయ ప్రాంచః ఇత్యదశ్చ జగృహుః. బాగానే ఉంది. ఇప్పుడు ఈమెను గురించి స్తుతించాలన్నటువంటి కోరిక, దాన్ని పొందలేనటువంటి దౌర్బల్యం రెండూ ఉన్నాయి. అలా అని ఎవరు ఆమెను కీర్తించకుండా ఉన్నారా అంటే అందరూ ప్రయత్నం చేశారు. ఎవరెవరు ప్రయత్నం చేశారండి అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రయత్నం చేశాడు. విరించాదయ అని అన్నాడు. అంటే బ్రహ్మ మొదలైన వాళ్ళు, మొదలైన అంటే బ్రహ్మ తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారనేగా. ఎవరెవరు వాళ్ళందరూ? శివుడు కానివ్వండి, ఇంద్రుడు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా సర్వపితామహాద్యై విధి శివ సనకాద్యై, వీళ్ళందరూ కూడా ఒక గుంపులాగా సనక సనందాది మహర్షులందరూ, బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి వారు, వీరందరూ ఇప్పుడు గుంపు బోళ్ళు మంది వచ్చి ఉంచున్నారు అనుకోండి. అందరి పేర్లు చెప్పలేంగా మనం. ఆ గ్రూపుకి ఎవరో ఒక నాయకుడు ఉంటాడో, లీడర్. ఆ లీడర్ పేరు చెప్పేస్తే ఫలానాలో గ్రూపులో నుంచి వచ్చిన వాళ్ళండి అంటాం కదా. అలాగా ఈ బ్రహ్మగారి గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. ఆయన దగ్గర ఎంతోమంది మహర్షులు ఉంటారు, శివుడు ఇలాంటి వీళ్ళందరూ కూడాను ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. చేసినా కూడా ఎవ్వరికీ కూడా సాధ్యం కాలేదు. అందువల్ల ఎంతో అనుభవం కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికీ సాధ్యం కాలేదు కనుక ఇత్యదశ్చ అన్న వాళ్ళకు కూడా సాధ్యం కాలేదు. అంటే ఇంకెవరికి కూడా కాలేదనే అర్థం. ఇలాంటి గొప్ప వాళ్ళకే కాలేదంటే అంతకుముందు ఇంకెవరికి కాలేదనేగా అర్థం. కాబట్టి ఎవ్వరూ కూడా నీ యొక్క గొప్పదనాన్ని పూర్తిగా చెప్పలేకపోయారు అని ఇక్కడ ఇంకొక మరి చక్కని ప్రయోగం చేస్తారు. అదహ ఇత్యదశ్చ అన్నాడు. ఇతి అదశ్చ అన్న సంస్కృతంలో ఉండే ఒక చక్కని ప్రయోగం అండి ఇది. ఇదం అంటే ఇక్కడ ఉండేటువంటి శబ్దం, ఇక్కడ ఉంటే దీన్ని ఇదం అని అంటాం. ఏ తత్ అంటే బాగా దగ్గరగా ఉన్నది, అదహ అంటే దూరంగా ఉన్నది, తత్ అంటే ఎక్కడో ఉన్నది అని చెప్పి అవి అర్థాలు. అంటే ఇక్కడ ఈమెను కీర్తించటానికి ప్రయత్నం చేసి ఇలా ప్రయత్నం చేసిన వాళ్ళు అలా 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 దూరంగా వెళ్ళిపోయేశారు. ఇదంగా ఉండే వాళ్ళంతా అదహ కిందకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఈమెని స్తుతించటానికి వీళ్ళకి సామర్థ్యం సరిపోక ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడెక్కడికో పోయి పాపం మొహాలు చిన్నబుచ్చుకొని చేతులు చట్టేసుకొని తలలొంచుకొని అయ్యో మేము ఈ లక్ష్మీదేవిని ఎంతో స్తుతించాలని చెప్పి వచ్చామే, కానీ ఈమెలో ఉండే గొప్ప గుణాలన్నింటినీ స్తుతించగలిగిన సామర్థ్యం మాకు లేకుండా పోయిందే. అంటే మా తెలివితేటలు ఇంతేనా, మాకు ఇంతకన్నా గొప్పతనం లేదా, మేము దీనికి మించిన సామర్థ్యం మా దగ్గర లేదా అని చెప్పి వీళ్ళు చాలా దిగులు పడిపోయి తలలు దించుకొని ఉన్నట్లుగా ఉన్నారట. దాన్నే మనకి విష్ణు పురాణం చాలా చక్కగా చెప్తుంది. నతే వర్ణయితుం శక్తా గుణాన్ జిహ్వాసి వేధసః అని చెప్పి నీ యొక్క అద్భుతమైన గుణాలను వర్ణించటానికి ఎవరికీ కూడా సాధ్యమయ్యేటువంటి కాదు
అప్యేవం అంటే ఇంత జరుగుతున్నది, ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. నిన్ను వర్ణించాలని ఎవరెవరెవరో ప్రయత్నం చేశారు. చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆ ప్రయత్నంలో సంపూర్ణంగా సామర్థ్యాన్ని పొందలేదు. అయినా కూడా ఒరే ఇంత పెద్దవాళ్ళకి సాధ్యం కాని విషయం మనకెదుగా, మనం ఏం చేస్తాంలే, మన దోలో మనం పోదాం అని చెప్పి మేమేమన్నా అనుకున్నామా? అనుకోలే. అనుకోకుండా ఏం చేస్తున్నాం? మళ్ళీ నిన్ను వర్ణించాలనేటువంటి ప్రయత్నంతో నీ దగ్గరికే వస్తున్నామన్మా. వాన్మనసయో భాషానభిజ్ఞం. ఈ వాక్కుకి మనస్సుకి కూడాను వాడుకపడనటువంటి అంటే అందనటువంటిది, చెప్పడానికి మాకు అంత గొప్ప పదాలు లేవు. సరే పదాలు లేవు, ఊహించుకోవడానికన్నా ఉందా? ఇప్పుడు కొన్ని ఊహలు ఎంత గొప్పగా ఉంటాయంటే మాటల్లో చెప్పలేని ఊహలు. ఒక అందమైన అనుభూతి కలిగిందనుకోండి, ఆ అనుభూతి ఎలాంటిదండి అంటే మనం ఏమంటాం? బా ఆ ఫీలింగే వేరండి. అది మేము డిస్క్రైబ్ చేయడం సాధ్యం కాదండి. వీ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ అంటాడు దాన్ని. దాన్ని వర్ణించడం సాధ్యం కాదు అని చెప్పి మనం అంటూ ఉన్నాం. కానీ అనుభూతి నువ్వు పొందట్లేదా? పొందుతున్నావు. కానీ అనుభూతి పదాల కన్నా ఎక్కువైనటువంటిది. అంటే కొన్నిటిని నువ్వు పదాల ద్వారా చెప్పగలవు, కొన్నిటిని యూ కెన్ ఫీల్ బట్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్. కానీ లక్ష్మీదేవి యొక్క వైభవం ఎలాంటిది అనంటే యూ కాంట్ ఈవెన్ ఫీల్ ఇట్ ఆల్సో కంప్లీట్లీ. సంపూర్ణంగా నువ్వు దాన్ని మనస్సులో భావనలో పూర్తిగా ఊహించుకోవటానికి కూడా నీకు సాధ్యం కాదయ్యా అని చెప్పి అంట. అటువంటి నీ యొక్క వైభవం ఏదైతే ఉందో కవాచక్కవయితుం తవ పదం, అటువంటి నీ యొక్క వైభవాన్ని మాటల్లోనూ పదాలలోనూ చెప్పలేనటువంటి వాళ్ళం మేము. అంటే పద్యము గద్యము అనేది రెండు రకాలు చెప్తాంగా, ప్రోజు పోయిట్రీ. దేనిలో కూడాను వర్ణించడానికి సాధ్యం కావలసిన యోగ్యత మాకు లేదు. మహామహా కవులైన వాళ్ళే నీ యొక్క గొప్పతనాన్ని రాయలేకపోయారు. అంత గొప్ప రామాయణ కావ్యాన్ని రచించినటువంటి మహాకవి వాల్మీకి మహర్షి ఏమంటారు? కృత్స్నం రామాయణం కావ్యం సీతాయాశ్చరితం మహత్ అంటారు. రామాయణ కావ్యాన్ని రాశాను, కానీ రామాయణ కావ్యంలో ఎవరి యొక్క వర్ణన గొప్పది, ఎవరి యొక్క చరిత్ర గొప్పది అంటే సీతమ్మ యొక్క చరిత్ర గొప్పది అంటాడు. మరి అన్నప్పుడు సీతాయనం అనే పేరు పెట్టచ్చు కదా ఆయనకి. పెట్టలే ఆయన. ఎందుకని? అలా పేరు పెట్టడానికి సాధ్యం కానటువంటి గొప్పదనం ఏమిది? ఇక్కడ రాముల వారు గొప్పవాడా, సీతమ్మ గొప్పదా అంటే రామాయణాన్ని కనుక మనం బాగా తరచి చూస్తే సీతమ్మ యొక్క గొప్పతనమే చాలా వైభవోపేతంగా మనకు కనపడుతుంది. అసలు సీతా మహాసాధ్వి వంటి ఆమె లేకపోతే రాముల వారు ఏమై ఉండేవారా అన్న ఒక భయం కూడా మన మనసులో కలుగుతుంది. అటువంటి అద్భుతమైన చరిత్ర సీతమ్మ యొక్క చరిత్ర. కనుక ఆ తల్లి యొక్క వైభవోపేతమైన గుణాల గురించి వర్ణించటానికి కావలసిన వాక్కు మా దగ్గర లేదు, అటువంటి కల్పనా చాతుర్యము మా దగ్గర లేదు. అయినప్పటికీ కూడా ప్రయతామహే, ఎంతో గొప్ప ప్రయత్నం మాత్రం మేము చేస్తూ ఉన్నాం. దేనికోసం ప్రయత్నం చేస్తున్నాము? గిరాం ప్రశస్త్యై స్వస్తి, మంచి మంచి మాటలతో మేము ఆ తల్లిని స్తుతించాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. ఏమయ్యా నీ దగ్గర తెలివితేటలు లేవంటివి, కావలసినటువంటి భాషా కౌశలం లేదంటివి,
లేదా కల్పనా చాతుర్యం లేదంటివి, ఏవీ లేదని చెప్పి నువ్వే అంటూ మళ్ళా నువ్వు నేను అమ్మవారిని వర్ణిస్తానంటున్నావే, ఏంది నీ ధైర్యము? నా ధైర్యం అంతా ఆ తల్లే అంటున్నాడు మళ్ళీ. నేను ఇవాళ 4 మంచి మాటలు ఇక్కడ చెప్పగలుగుతున్నాను అనంటే, లేదా చెప్పే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను అనంటే మనసులో నమ్మకం ఏమిటి అంటే, ఆ తల్లి వెనకాల ఉండి నా నోటి ద్వారా పలికిస్తుందనేటువంటి నమ్మకం. ఆ నమ్మకం ఉండబట్టి ఆ విశ్వాసంతో 4 మంచి మాటలు చెప్దామన్న ప్రయత్నమే కానీ, ఏదో నేను అన్నీ తెలుసుకున్నటువంటి గొప్ప పండితుండండి, నాకు ఇంత పాండిత్యం ఉందండి, నేను అద్భుతంగా మాట్లాడగలనండి, అద్భుతంగా రాయగలనండి, ఇటువంటి భావాలతో చెప్పే ప్రయత్నం చేయటం లేదు. నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించగలిగిన తల్లి ఆ తల్లి. ఆమె దీన్ని ఏ విధంగానైనా ఆదరింపచేసి నాకు కావలసినటువంటి ఒక గొప్పతనాన్ని చేకూరుస్తుంది అనే ధైర్యం నా మనసులో ఉంది కాబట్టి నేను ఈ ప్రయత్నానికి పూనుకుంటున్నాను అని ఆ కావలసినటువంటి వైభోగం అంతా కూడా, సామర్థ్యం అంతా కూడా ఆ తల్లే నాకు అనుగ్రహించాలి అని చెప్పి పరాశర భట్టర్ వారు ఇక్కడ తల్లిని ప్రార్థన చేస్తున్నారు. ఈ వీరు చెప్పేటువంటి మాటలంతా వారి వైపు నుంచి చెప్పే మాటలేం కాదండి, మనందరికీ ఒక ప్రతినిధిగా వారు చెప్తున్న మాటలు ఇవన్నీ. వారు ఏదేదైతే చెప్పారో అవన్నీ మనకు కూడా మనం అన్వయం చేసుకోవచ్చు. మనలో కూడా ఎంతోమంది అనుకుంటుంటాం తల్లి యొక్క వైభోగాన్ని గురించి, ఆ వైభవాన్ని గురించి తెలియచేయాలి, కానీ తెలియజేసే సామర్థ్యం మనందరికీ ఉన్నదా? లేదు. లేకపోయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు. దానికి సామర్థ్యం మనకు అనుగ్రహించే తల్లి ఆమె అన్న విషయాన్ని మనందరము గ్రహించుకొని ఆ ప్రయాణంలో మనందరము ముందుకు సాగాలి అంటే మన మనసులో ఈ విశ్వాసం సంపూర్ణంగా ఉండాలి. నన్ను నడిపించేది ఆ తల్లి యొక్క శక్తి అనే భావన కనుక అటువంటి భావనతో మనందరం కూడా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమె యొక్క పాదాలని ఆశ్రయించుకొని ముందుకు సాగుదాం. ఈ ప్రయాణంలో మనకు తోడుండేటువంటిది ఆ మహాలక్ష్మీదేవే అన్న విశేషం తెలుసుకొని రేపు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.